ఏపీ రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు వేగవంతమవుతున్నాయి. సిఆర్డీఏ కార్యాలయం పనులు చివరి దశకు చేరుకోవడంతో త్వరలోనే ప్రారంభించనున్నట్టు మంత్రి నారాయణ తెలిపారు. అటు అమరావతిలో మరో 1800 ఎకరాల భూ సమీకరణపైన కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతిపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రధానంగా 2014-2019 మధ్యకాలంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులను పూర్తి చేసేందుకు స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఏడాది కాలంగా అమరావతిలో అభివృద్ధి పనులు స్పీడప్ అయ్యాయి. దానిలో భాగంగానే అమరావతి పరిధిలోని రాయపూడి సీడ్ యాక్సిస్ దగ్గర నిర్మాణంలో ఉన్న సిఆర్డీఏ ప్రధాన కార్యాలయాన్ని మంత్రి నారాయణ పరిశీలించారు. సిఆర్డీఏ 52వ మీటింగ్లో పాల్గొన్న ఆయన ఏజీసీలో మౌలిక వసతుల కల్పనకు టెండర్లు దక్కించుకున్న సంస్థకు అనుమతి ఇచ్చేందుకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. అర్బన్ డిజైన్ అండ్ ఆర్కిటెక్చరల్ గైడెన్స్ కోసం నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిఆర్డీఏ ఆమోదం తెలిపిందన్నారు. 2014లోనే సిఆర్డీఏ స్ట్రక్చర్ పూర్తి కాగా గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పనులు పెండింగ్లో పడిపోయాయని మంత్రి నారాయణ ఆరోపించారు. ఇక ప్రజలకు పాలన సులభతరం చేసేందుకు ముందుగా సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం బిల్డింగ్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. పనులు పూర్తి కావస్తుండటంతో మున్సిపల్ శాఖ పరిధిలోని అన్ని శాఖలను సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలోకి తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.